జై గురుదత్త. ఈరోజు మనం దత్త రాజధాని నర్సోబావాడిలో ఉన్నాము, పవిత్ర క్షేత్రంలో. నా వెనక మీరు ఔదుంబర వృక్షం చూడవచ్చు, దత్తాత్రేయుల వారి స్థానం. ఇక్కడి నుండి మనం శ్రీపాదవల్లభ స్వామి వారు నిత్యము విశ్రమించేటువంటి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఒక చోట విశ్రామం చేస్తారు. ఆ స్థానానికి వెళ్దాం. చాలామందికి తెలియదు. ఇవాళ ఆ స్థానం చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం నర్సోబావాడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుంద్వాడి ఈ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాద శ్రీవల్లభుల వారి విశ్రాంతి స్థానం చూద్దాం. కురుంద్వాడిలో మొట్టమొదటిగా మనం సందర్శించవలసిన స్థానం ఏమిటి అని అంటే శాకంబరీ మాత దేవస్థానం. ఎదురుకుండా కనబడుతుంది కదా, ఇదే శాకంబరీ మాత దేవస్థానం. చాలా ప్రసిద్ధి. అనేక అభంగాలలో కూడా వీరి యొక్క ప్రసక్తి ఉంది. రండి దర్శనం చేద్దాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఓం శాకంబరీ దేవ్యై నమో నమః. ఈ పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయం కూడా ప్రసిద్ధే. ఈ మధ్య కాలంలోనే స్వామివారి హస్తము గోడలో వెలిసింది. చిన్న ఊరు కురుంద్వాడి, నర్సోబావాడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి దింపుతారు. కురుంద్వాడి చేరిన తర్వాత ఆ గ్రామానికి చెందిన లైబ్రరీ, ఇక్కడ వీళ్ళు వచనాలయ అంటారు, ఆ దగ్గరలో ఉంటుంది. చిన్న గ్రామం, ఒక 200 ఇళ్ళు ఉంటాయి కావచ్చు. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ దత్త క్షేత్ర మందిర్ విశ్రాంతి స్థాన్ రాసింది చూసారా? కనబడుతుందా? ఇవాళ ఇక్కడికి వచ్చాం మనం. చెప్పలేని చూడండి. గురుదేవ చూడండి, 700 సంవత్సరాల పూర్వపు దత్తస్థానం. స్థానే ఉత్తమ్ శోధుని త్రిభువని నాహి అసే పాహుని ఆలా స్థవర్ పాతల కురుపురి ఏకాంత రాహేవని రజకే జావుని వందిత ప్రతిదిని రాజ్య ప్రాప్తి స్థాపిల తోహా సద్గురు రాజ్ శ్రీ నరహరి ఔదుంబరి రాహిల. శ్రీ గురుదేవ దత్త. చూడండి ఎలా ఉందో స్థానం స్వామివారిది. ఇక్కడ ప్రతిదినము శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. సనాతనం 700 సంవత్సరాల పూర్వపుది. దత్తభక్తులకు అత్యంత విలువైన క్షేత్రం. శ్రీ గురుదేవ దత్త. పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారు ఎక్కడున్నా అక్కడ ఔదుంబరం ఉండాలి. స్వామివారి గోపురం శిఖరం
శ్రీ గురుదేవదత్త. మొత్తం చెక్క కట్టడం, పైన మీరు చూడవచ్చు మొత్తం చెక్కతోటే కట్టడం. ఇది ఈ బాల్కనీ చూడండి ఆనాటిది ఎలా ఉందో. శ్రీ గురుదేవదత్త. ఆనాటి నరసోబావాడి క్షేత్రం చిత్రపటం ఈనాడు ఈ రకంగా ఉండదు, చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. ఇక్కడ మనం శ్రీపాద శ్రీవల్లభుల విశ్రాంతి స్థానంలో ఇది చూడడానికి మనకి లభిస్తుంది. శ్రీ గురుదేవదత్త. శ్రీ తేంబేస్వామి రచించిన కరుణా తిరుపతికి ముగింపులో అక్కడ రాసి ఉంటుంది, స్వామివారు ప్రతినిత్యము కురుందువాడి వస్తారని. అదే ఇక్కడ మీకు కనబడుతున్నటువంటిది. ఈ స్వామివారు ఎవరు అనంటే ఇగో వీరే, అవధూత చింతన శ్రీ గురుదేవదత్త దిగంబర నిరాకార గురు గురు రే నిర్గుణ గురు సృష్టికర గురు విశ్వంభర గురు విణ నోహే సాధు ముని జాన గురు విణ సాహు కైసే జీవన గురు విణ नाही नर नारायण गुरु चरिताचे कर पारायण. ఈ క్షేత్రం చాలా చిన్నది, మారుమూల ఉంటుంది. చాలామంది భక్తులకి తెలియదు. అయినా కూడా ఇక్కడున్న గిరీష్ జోషి గారు కానీ మహేష్ జోషి గారు కానీ వారు స్వామివారి మీద ఎనలేని భక్తి శ్రద్ధలతోటి గురు పౌర్ణమి ఇంకా దత్త జయంతి ఉత్సవాలు చేస్తారు కదా అంటే దివ్యంగా ఉంటాయి. 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత చక్కగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈసారి మీరు నరసోబావాడి దర్శనానికి వచ్చినప్పుడు మర్చిపోకుండా కురుందువాడి శ్రీపాద శ్రీవల్లభ విశ్రాంతి స్థాన క్షేత్రం ఇది. దీన్ని దర్శనం చేయకుండా మటుకు వెళ్ళకండి. ఈ భూమి మీద అనేక దివ్యమైన దత్త క్షేత్రాలు ఉన్నాయి. అందులో చాలా మటుకు గుప్తంగా ఉండిపోయినాయి, ఎవరికి భక్తులకి తెలియదు. తెలిసిన కొంతమంది మనం వెళ్ళలేని పరిస్థితులు, ఎక్కడో దూరాభారాలు. అటువంటి క్షేత్రాలన్నీ వెలికి తీసి దత్తభక్తులకు అందరికీ అందజేసి అందరూ కూడా దత్తనామం స్మరణ చేసి తరించాలన్నదే నా తపన. అందులో భాగంగా ఈ వారం మరికొన్ని గుప్తమైనటువంటి దత్తక్షేత్రాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ వీడియోల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. శ్రీ గురుదేవ దత్త.